వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో ఆరోగ్యకరమైన రుచికరమైన నల్లేరు కాడలతో పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా చేతికి కొద్దిగా నూనె రాసుకోవాలి. నూనె రాసుకోవడం వల్ల చేతులు దురద అనేది రాకుండా ఉంటుంది. మనం కందదుంపని కట్ చేసేటప్పుడు ఎలా అయితే లైట్గా దురద అనిపిస్తుందో అదేవిధంగా ఇవి కట్ చేసేటప్పుడు కూడా చేతులు కొద్దిగా దురద అనిపిస్తాయి. ఇలా రెండు వైపులా పైన ఉన్నటువంటి పీచును కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇదే విధంగా అన్నింటికి పీచును తీసుకోవాలి. నల్లేరు కాడలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఎవరైనా ఎక్కువ రోజులు దగ్గుతో బాధపడుతున్నట్లయితే నల్లేరు కాడలతో ఇలా తయారు చేసుకొని తిన్నట్లయితే దగ్గు త్వరగా తగ్గుతుంది. అలాగే బోన్స్ ఏమైనా విరిగినట్లయితే అవి త్వరగా అతుక్కోవడానికి కూడా ఈ పచ్చడి ఉపయోగపడుతుంది. నల్లేరు కాడలు ఆరోగ్యానికి చాలా మంచిది. బోన్స్ కూడా గట్టిపడతాయి. నల్లేరు కాడలతో ఇలా పచ్చడి తయారు చేసుకోవచ్చు. అలాగే రొట్టె కూడా తయారు చేసుకోవచ్చు. వీటితో కూరను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని నల్లేరు కాడలను పీచి తీసుకొని కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 1 లేదా 2 టీ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత కడిగి పెట్టుకున్నటువంటి నల్లేరు కాడ ముక్కలు 1 కప్పు వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుతూ 3 నుంచి 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఇంకొక 2 లేదా 3 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇవి చల్లారేలోపు మళ్ళీ అదే కడాయిలో 2 టీ స్పూన్ల నూనె వేసుకొని వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 5 లేదా 6 ఎండుమిరపకాయలను వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. మిక్సీ జార్లో చల్లారబెట్టుకున్నటువంటి నల్లేరు కాడ ముక్కలను వేసుకొని అలాగే చల్లారినటువంటి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలను కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. తరువాత కొద్దిగా చింతపండును వేసుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా వేసుకున్నాను. రుచికి సరిపడినంత కళ్ళుప్పు, కొద్దిగా బెల్లం, ఇది ఆప్షనల్, మీరు కావాలనుకుంటే వేసుకోండి. కొద్దిగా వాటర్ని వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకుందాం. ఆరోగ్యకరమైన రుచికరమైన నల్లేరు కాడల పచ్చడి రెడీ అయ్యింది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకోండి. ఈ పచ్చడిని వేడివేడి అన్నంతో కానీ చపాతీతో కానీ లేదా ఇడ్లీ దోశలతో తిన్నట్లయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.